హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్ టార్గెట్ టీవీ. నమస్తే అండి. నమస్తే అండి. వస్పరి శివుడు గారు మనకి మరిన్ని విశేషాలు అందించడానికి వచ్చేసారు. ఈ రోజు ఏంటంటే జనరల్ గా మనం పంచవేగాస్ గురించి మాట్లాడుకున్నాం, పంచమహాయజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం, అలాగే పంచకోశాలు అంటే ఏంటండి ఈరోజు అందులోకి వెళ్దాం. అదే పంచకోశాస్ గురించి ఏంటి, అసలు మనిషికి పంచకోశాలకి ఉన్న సంబంధం ఏంటి, వాటి ద్వారా మన గమనం ఎలా సాగుతుంది, వాటిని పంచకోశాలని శుద్ధి అనొచ్చు, లేకపోతే ఒక శక్తి అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, అది ఎలా సాధ్యమవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. నాతో పాటు మీకు బాగా పరిచయమైన వస్పరి శివుడు గారు, పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు. వారితోనే అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా సైలాస్ కిచెన్ ప్రేక్షకులకి మరియు టార్గెట్ టీవీ ప్రేక్షకులకి మరియు మీకు శుభాభివందనాలు. థ్యాంక్ యూ. పంచకోశాస్ అంటే పంచ శరీరాలు అని అర్థం. మన బాడీలో కోశం అంటే శరీరం, మామూలుగా కోశం అంటే సెల్ అని కూడా వస్తుంది ఇంకొక అర్థంలో. ఇక్కడ సందర్భానుసారంగా కొన్ని అర్థాలు మారుతుంటాయి. పంచకోశాలు అంటే పంచ శరీరాలు. మన శరీరంలో పంచ శరీరాలు ఉంటాయండి. 5 బాడీస్ ఉంటాయి మన బాడీ. పంచభూతాలు తెలుసు కానీ పంచ శరీరాలు తెలియదు. పంచ శరీరాలు ఉంటాయి, 5 బాడీస్ ఉంటాయి. మనకు కనిపించేది ఒకటే బాడీ, ఇది ఫిజికల్ బాడీ. బయటికి కనిపించే ఫిజిక్ బాడీ ఏదైతుందో ఇది అన్నమయ కోశం, ఇది ఫిజికల్ బాడీ. ఈ శరీరాన్ని కూడా ఎలాగ ఉంటాయంటే, ఇప్పుడు రౌండ్ ఉందనుకోండి, మెల్లిగా లోనికి ఒక స్టెప్ లోనికి వెళ్తే ఇంకొక రౌండ్ సర్కిల్, ఇంకొక లోనికి వెళ్తే ఇంకొక సర్కిల్ వస్తుంది. అలా ఉంటాయండి మన శరీరాన్ని కూడా. బయట నుంచి ఇలా లోనికి వెళ్ళే కొద్దీ ఇవన్నీ రక్షిస్తాయండి మన శరీరాన్ని. ఒక్కొక్కటి దేని పని అది చేస్తుంటుంది. ఏది ఏం పని చేస్తుంది, దాన్ని ఎలా శక్తివంతం చేయాలి, మన శరీరాన్ని శక్తివంతం చేయాలనేది మన కాన్సెప్ట్. మన శరీరం శక్తివంతంగా ఉంటే ఏదైనా మనం సక్రమంగా చేయగలుగుతాం. ఎలా అండి ఇన్ని విషయాల పట్ల మీకు ఇంత సమగ్రమైన తెలుసుకోవాలని చెప్పాలని ఎలా అనిపించింది? అంటే జనరల్గా ఆలోచించాం కదా ఈ తీరుగా. ఎట్లా? యోగం అంటేనే సంపూర్ణ విజ్ఞానం. యోగా మాస్టర్కి పరమాణువు నుంచి పరమాత్మ వరకు తెలిసి ఉండాలి, వాడే యోగా మాస్టర్. నైస్. ఇక్కడ మనం పరమాణు గురించి డిస్కస్ చేస్తాం, అనాటమీ ఫిజియాలజీలో బాడీలో ఉన్న సెల్స్ గురించి, ఆధ్యాత్మికంలో పరమాత్మ గురించి కూడా డిస్కస్ చేస్తాం. పరమాణు నుంచి పరమాత్మ వరకు తెలుసుకున్నవాడే యోగి. నైస్. సో మన పంచకోశాస్కి వెళ్తే ఏమేంటండి ఆ పంచ శరీరాలు? పంచ శరీరాలు మన యొక్క బయటికి మన కంటికి కనిపించేటటువంటి ఫిజికల్ బాడీ ఉంది, ఇది స్థూల శరీరం. దీన్ని మనం అన్నమయ కోశము అంటాం. అన్నమయ కోశం కొద్దిగా లోనికి వెళ్తే అది స్థూలంగా ఉండదు, మనకు కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. ప్రాణమయ కోశం అంటామా? దాన్ని ప్రాణమయ కోశం. ఓకే, ప్రాణమయ కోశం అంటే అది మైక్రో బాడీ. ఇది బయటికి కనిపించేది ఫిజిక్ బాడీ, అది మైక్రో బాడీ. దాని నుంచి ఇంకొంచెం లోనికి వెళ్తే మనోమయ కోశం. మనోమయ కోశం. ఓకే, మనస్సు. మనోమయ కోశం. దాన్ని మైక్రో బాడీలో అదొక స్టేజ్. ఓకే. తర్వాత 4వది ఇంకొంచెం లోనికి వెళ్తే జ్ఞానమయ కోశం. ఓకే, దాన్ని జ్ఞానమయ కోశం అంటారు, మరి కొంతమంది విజ్ఞానమయ కోశం అంటారు. జ్ఞానకోశము లేదా విజ్ఞానమయ కోశం. ఇంకా లోనికి వెళ్తే లోపల ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి ఆనందమయ కోశం. ఓకే. దీన్నే కారణ శరీరము లేదా లింగ శరీరం అంటారు. ఇది ఆనందమయ కోశం. ఒక్కొక్క శరీరాన్ని గురించి మనం తెలుసుకుందాం. లోపల నుంచి బయటకు వద్దాం, బయట నుంచి లోపలికి వెళ్దాం. ఓకే, అంతర్ముఖంగా ప్రయాణం చేయడమే జ్ఞానం యొక్క మార్గం. ఓకే. ఇప్పుడు మన ప్రయాణం అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు, బయట నుంచి లోపల, అంటే అంతర్ముఖంగా ప్రయాణం చేయడం. మనం ఇప్పటి వరకు ఇక్కడ నుంచి బయటికి ప్రయాణం చేసాం, బయట ఉన్నటువంటి నాలెడ్జ్ ని గెయిన్ చేసాం సమాజంలో. కానీ లోపల ఏముందో మనకు 0 నాలెడ్జ్. మన లోపలికి మనం వెళ్ళలే, ఇప్పుడు మన లోపలికి వెళ్దాం పదండి. మేమిద్దరం, మాతో పాటు మీరందరూ కూడా అంతర్ముఖ ప్రయాణం చేద్దాం. అంతర్ప్రయాణం. ఈ అన్నమయ కోశం బయటకు కనిపించేటప్పుడు అన్నమయ కోశం చర్మం నుంచి వీర్యం వరకు విస్తరించి ఉంటుంది. అంటే మ్యాటర్, ఇందులో ద్రవ్యరాశి ఉంటుంది. ద్రవ్యరాశి మ్యాటర్, ఇదే ఫిజిక్ బాడీ. ఫిజికల్ గా కనిపిస్తుంది. ద్రవ్యరాశి ఉంటేనే ఫిజికల్ గా కనిపిస్తుంది. చర్మము కనపడుతుంది, వీర్యము కనపడుతుంది. కాబట్టి చర్మం నుంచి వీర్యం దాకా, అంటే చర్మము లోపల మజిల్ అండ్ ఫ్యాట్, బోన్ మ్యారో, ఆ బోన్ మ్యారో లోపల ఉన్నటువంటి తయారది వీర్యం అనేది అతి సూక్ష్మమైనటువంటి. బ్లడ్ కూడా ఉందండి ఇందులో. ఇవన్నీ కూడా ఇందులో, బ్లడ్ కూడా. ఇప్పుడు చర్మం అనేది అతి పెద్ద ఆర్గాన్. బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్, చర్మం. స్మాలెస్ట్ ఆర్గాన్ వీర్యం. ఓకే. లార్జెస్ట్ నుండి స్మాలెస్ట్ వరకు విస్తరించి ఉన్నటువంటిదే అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండాలి.
ఎనర్జెటిక్గా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి. ఉన్నప్పుడే మనం అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతాం. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, సర్వీస్ అయినా, ఇంకేదైనా చేయాలంటే ఇది ఎనర్జెటిక్గా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి. ఈ రెండు విధంగా ఉండాలంటే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్. అందులో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం సరిగ్గా సమతుల్యమైనటువంటి పద్ధతిలో తీసుకోవాలి. దానివల్ల ఈ శరీరం బలంగా అవుతుంది, బ్యాలెన్స్ గా ఉంటుంది. అండ్ ఆహారం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలని ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చాలా ఉన్నాయి. మన బాడీని ఎలా గుర్తించాలి, వాత సంబంధమా, పిత్త సంబంధమా, కఫ సంబంధమా, దేనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అవన్నీ శివుడు మాస్టర్ మనకి ఆల్రెడీ చెప్పారు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. సమతుల్యమైనటువంటి పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారంతో పాటుగా దీనికి తగినంత నిద్ర కూడా ఉండాలి. తర్వాత తగినంత వ్యాయామం, ఆహారం తర్వాత రెండవ ముఖ్యమైనటువంటిది శారీరక శ్రమ. శారీరక శ్రమ తర్వాత మూడోది తగినంత నిద్ర. ఈ మూడు ఉండాలి. అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి. శారీరక శ్రమ తగినంతగా ఉన్నప్పుడే, అంటే దాంట్లో మనం చేసేటటువంటి వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, అందులో యోగా, ప్రాణాయామం, యోగా అసలు అంటే శారీరక శ్రమ ఏంటంటే ఇది కూడా ఇందులోకి వస్తుంది, యోగా కూడా ఇందులోకి వస్తుంది. ఈ మూడు తగినంత నిద్ర, ఈ మూడు సక్రమంగా సరైన పద్ధతిలో సరైన దిశలో మనం అందిస్తే ఈ శరీరం ఎనర్జెటిక్గా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీని ద్వారా మనం భౌతిక కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటాం. అంటే మన వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, కుటుంబం పోషణ ఇవన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతాం. రెండవది, ఇది సరిగా మనం బ్యాలెన్స్ డైట్ ఇవ్వకపోయినా బలహీనపడుతుంది. సరి అయినటువంటి శారీరక శ్రమ, యోగా లేకపోయినా లేదా పని లేకపోయినా ఇది రోగాల బారిన పడుతుంది. సరి అయిన నిద్ర అందించకపోయినా కూడా ఇది రోగాల బారిన పడుతుంది. ఎప్పుడైతే రోగాల బారిన పడుతుందో ఇది సమర్థవంతంగా పనిచేయదు. ఇక్కడ సమర్థవంతంగా పనిచేయడం ఇంపార్టెంట్. మామూలుగా పనిచేయడం వేరు, సమర్థవంతంగా పనిచేయడం. అదే మనం ఇందాక అనుకున్నాం కదా, బతికేయటం జీవించటం వేరు, ఆరోగ్యంగా బతకటము, ఆరోగ్యంగా బతకటము, జీవించటము, శక్తి వంచన లేకుండా మన శరీరానికి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది, దాన్ని పూర్తిగా ఉపయోగించాలి. అంటే ఇది అంత ఎనర్జెటిక్ గా ఉండాలి, అలా తయారవుతుంది. ఇది అన్నమయ కోశాన్ని ఈ విధంగా మనం సమృద్ధికరంగా ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు. రెండోది ప్రాణమయ కోశం. కొద్ది లోనికి వెళ్తే కొద్దిగా ఉండేటటువంటి ప్రాణమయ కోశం. ఇది మన కంటికి కనిపించదు, దీన్నే మైక్రో బాడీ అంటాం. సూక్ష్మ శరీరంలో ఒక భాగం సూక్ష్మ శరీరం అనొచ్చు, మైక్రో బాడీ. ఇందులో ప్రాణమయ కోశంలో ఏముంటుంది, మొత్తం మన దేహంలో జరిగేటటువంటి జీవన క్రియలు, మెటబాలిజం అంతా కూడా ఇందులోనే ఉంటుంది, ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం ఎలా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా అవుతుంది, ఇంతకుముందు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఉందే, పంచ ప్రాణాలు ప్రధాన ప్రాణం. ప్రాణాయామం చేయడం ద్వారా ఈ ప్రాణమయ కోశం ఆరోగ్యవంతంగా అవుతుంది, ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తిని పెంచడం ద్వారా అన్నమయ కోశము, ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణమయ కోశము. అది కూడా సరైన పద్ధతిలో ప్రాణాయామం ద్వారా మన దేహంలో యుక్తిగా దానిలో మెటబాలిజం అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది, సరైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఈ రెండు వేరు, ఇక్కడ నుంచి మూడు డిఫరెంట్. ఈ రెండిటికి ఇక్కడ నుంచి లోనికి వెళ్ళాం. మూడు ఏదైతుందో థర్డ్ వన్ మనోమయ కోశం. అది మన కంటికి కనిపించదు కానీ ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి మనకి. ఫీలింగ్స్ అంతా అందులో నుంచే ఉత్పత్తి, అంతా అందులో నుంచే వస్తుంది. మనిషి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మనోమయ కోశం అంటానండి నేను, మీరేమంటారు? కరెక్టే అండి. ఇప్పుడు మనం వాత పిత్త కఫ దోషాల్లో వాతంలో రెండు అంశాలు అంటే చెప్పుకున్నాం. ఆకాశం అది కనపడదు, సైలెంట్ గా ఉంటుంది, కానీ అంతా అందులోంచి శూన్యంలోంచి మొత్తం ప్రకృతి అంతా కూడా ఆవిర్భావం జరిగింది. ఎక్కడ? శూన్యంలోంచి. మనం చూస్తే అదేం కనిపించదు. ఆకాశం మనకు కనిపిస్తుందా? ఏమీ కనిపించదు, కానీ అన్ని అందులోనే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలు, మొత్తం సృష్టి అంతా కూడా. మనసు మనకు కనిపించదు, కానీ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, విధ్వంసకరమైనటువంటి అన్ని అందులోంచి ఉత్పత్తి అవుతాయి. ట్రూ, 100%. మన మనసుని ఎలా వంచాలనుకుంటే అలా. మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి, మన నోట్లోంచి అలాంటి మాటలు వస్తాయి. అవును, మన ప్రవర్తన అంటే మనం చేసే పనులు కూడా అలాంటి పనులే చేస్తాం, మన క్రియలు. కానీ ఇక్కడ మన మనస్సుని, ఈ మనోమయ కోశాన్ని శుద్ధి చేయాలి, శక్తివంతం చేయాలి. ఎలా అంటే మనస్సు దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఇది సత్సంగం చేయడం ద్వారా. కరెక్ట్. మంచి వ్యక్తుల్ని కలవాలి, వారు చెప్పిన మాటలు వినాలి, ఆలోచనలను షేర్ చేసుకోవాలి. అలాగే యోగ సాధన, ఇందులో మెడిటేషన్, ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు శరీరంలో మలినాలని యోగాసనాల ద్వారా మనం తొలగిస్తాం. ప్రాణాయామం ద్వారా మన యొక్క ప్రాణ వ్యవస్థలు, పంచ ప్రాణాలు అవన్నీ కూడా ప్రాణశక్తిని డెవలప్ చేస్తాం. మనసులో ఉన్నటువంటి మలినాలను, మనసును శుద్ధి చేసి దృఢంగా చేయాలంటే మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి.
ధ్యానము అండ్ సత్సంగం, ఈ రెండు చేయడం ద్వారా మనసుని సరైన వేలో, ఈ మనసుని ఎలా పోల్చవచ్చు అంటే దీన్ని స్టీరింగ్ గా పోల్చవచ్చు. బస్సు ఉంది, బస్సుకి ఇంజన్, బాడీ ఏమో ఫిజికల్ బాడీ, లోపల ఇంజన్ ఏమో మా ప్రాణమయ కోసం, స్టీరింగ్ ఏమో మనోమయ కోసం. మనసు సరిగ్గా ఉంటే శరీరం కరెక్ట్ గా పనిచేస్తుంది. అంటే స్టీరింగ్ ఉంటేనే ఆ బస్సు సరిగ్గా పోతుంది. ఊరికనే హై రైజ్ చేసి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ముందుకు పోతే ప్రమాదం మొత్తం అన్నిటికీ. లేదు స్లోగా ఉండి మైల్డ్గా ఉన్నా ప్రమాదం. ఇందులో మనసులో మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. ఇది దీనిపైన ఇంద్రియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కళ్ళు చూసినటువంటి దృశ్యాన్ని, అందమైన దృశ్యాన్ని చూస్తాయి, అది కావాలని కోరుకుంటుంది, అది మనసు మీద డామినేట్ చేస్తుంది, ప్రెషర్ తెస్తుంది. చెవులు మంచి సంగీతాన్ని విని అదే కావాలని ప్రెషర్ తెస్తుంది. నాలుక కళ్ళు చూసిన దగ్గర కల్లా మనసు పోవద్దు, మనసు పోయిన దగ్గర కల్లా మనిషి పోవద్దు. కరెక్ట్ 100%. నాలుక మంచి మంచి రకరకాల టేస్టీ పదార్థాలని కోరుకుంటుంది. ఇవన్నిటిని నియంత్రించుకొని దృఢంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు, మేలైనటువంటి పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. మలినాలని తొలగించి దృఢచిత్తం ఉండడానికి సత్సంగం, మెడిటేషన్ సత్సంగం చేయాలి. 4వది జ్ఞానమయ కోశం. జ్ఞానమయ కోశంలో 2 ఉంటాయండి. జ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో భౌతిక జ్ఞానము, రెండవది ఆత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మిక జ్ఞానం అంటారు. దీన్నే కొంతమంది విజ్ఞానమయ కోశం అంటారు. జ్ఞానమయ కోశంలో 2, ఒకటి విజ్ఞానం, జ్ఞానం. రెండు వేరు. ఇప్పుడు చెప్పేది అదే కదా, విజ్ఞానం, జ్ఞానం వేరు. అంటే కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారు అనుకున్నాం, కానీ 2 వేరు అనే భావన లేదు నాకు. 2 వేరు సరిగ్గా. విజ్ఞానం అంటే భౌతిక జ్ఞానం, అంటే ఈ టెక్నాలజీ గురించి మనం అర్థం చేసుకోవడము. మనం కాలేజీలో, యూనివర్సిటీలో మనం చదివేదంతా కూడా విజ్ఞానం, సైన్స్. ఇది విజ్ఞానం. ఇది ఎందుకోసం మనం ఆర్జించాలి, ఎందుకోసం ఆర్జించాలి? మన కుటుంబాన్ని పోషించడానికి, మనం సంపాదించడానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి సహాయం చేయడానికి, ఇవన్నింటి కోసం మనం మన జీవనాన్ని ముందుకు నడిపించాలి. పోటీ ప్రపంచంలో మనం నిలబట్టాలి. అలాగే మన నీడ్స్, మన అవసరాలు ఉంటే వాటి అన్నిటి తీర్చుకోవాలంటే ఈ భౌతిక విజ్ఞానం తప్పకుండా చదవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బాగా చదవాలి, మంచి విజ్ఞానం పొందాలి, మంచి ఉద్యోగము, వ్యాపారం చేయాలి. ఇది విజ్ఞానం కింద వస్తుంది. దీనికంటే ఇంకా మేలైనటువంటిది ఈ 2 చేయాలి. విజ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇక్కడ 2వది కొద్దిగా తేడా ఉంటుంది. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. విజ్ఞానమేమో భౌతిక అవసరాలు తీర్చేది, జ్ఞానమేమో మన ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేది. అంటే మంచి చెడుల యొక్క విచక్షణని గుర్తించేది జ్ఞానం. మంచి చెడుల విచక్షణ. మనం ఇప్పుడు మాట్లాడినాం, ఏది మంచి ఏది చెడు అనే ఆ రెండింటిలో ఉన్నటువంటి తేడాను గుర్తించాలి. మనం చెడు చేయకూడదు, ఆ చెడు ఏందో మనకు తెలిసి ఉండాలి. మనం మంచి చేయాలి, ఆ మంచి ఏందో మనకు తెలిసి ఉండాలి. ఈ మంచి చెడుల విచక్షణ తెలిపేదే జ్ఞానం. ఇది విజ్ఞానం కంటే కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానం. విజ్ఞానం లేకపోయినా మనం జీవించవచ్చు. అంటే మన సంపద లేకపోయినా ఎంతో అంత అరకొర సంపదతో జీవించవచ్చు. జ్ఞానం లేకుండా జీవించకూడదు. జ్ఞానం లేకుండా జీవిస్తే మన జీవితం అధోగతి పాలవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్, జ్ఞానం అంటే మంచి చెడుల విచక్షణ. నేను మీ పట్ల ఎలా ప్రవర్తించాలి, మిమ్మల్ని నేను ఎలా సంబోధించాలి అనేది జ్ఞానం కింద వస్తుంది. సమాజంలో ఉన్నటువంటి జంతువుల పట్ల, ఇతర మనుషుల పట్ల, సమాజంలో ఇతర వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి. అలాగే మనం చేసేటటువంటి కర్మలు ఉంటే అవి ఎలాంటి కర్మలై ఉండాలి అంటే ఇతరులకు కీడు కలిగించినటువంటి, మేలు చేసేటటువంటి కర్మల్నే మనం చేయాలి. ఇదంతా కూడా జ్ఞానం కింద వస్తుంది. ఇది మన కాలేజీలో, స్కూళ్ళలో, యూనివర్సిటీలో నేర్పించరు. ఇది ఎలా లభిస్తుంది మనకి? ప్రాక్టికల్ గా, వాస్తవిక జీవితంలో. సత్సంగము, రెండవది స్వాధ్యాయం. స్వాధ్యాయం ద్వారా మంచి పుస్తకాలు చదవటం. మంచి పుస్తకాలు. అందులో స్వాధ్యాయంలో 2 ఉంటాయి. స్వ ప్లస్ అధ్యయనం. స్వాధ్యాయం అంటే మనం మంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం. మంచి సాహిత్యం అంటే ఇందులో ప్రపంచంలో అనేక రకాల పుస్తకాలు, సాహిత్యం అందుబాటులో ఉంది. అందులో ఎక్కువగా 2వ గ్రేడ్లో ఉన్నటువంటి, అంటే అశుద్ధమైనటువంటి జ్ఞానమే ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇక్కడ శుద్ధమైన జ్ఞానం పొందాలంటే వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం. అంటే అది ఏది నిజమో, ఏది శాశ్వతమో, ఏది సత్యమో అది వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన యథార్థమైన జ్ఞానం, సత్యమైన జ్ఞానము. అలాగే అది ఎల్లప్పుడూ ఉండేటటువంటి జ్ఞానమే ఉండాలి. శాశ్వతమైనటువంటి జ్ఞానం అంటే సనాతన జ్ఞానం. సనాతన మీన్స్ పురాతన కాదు. సనాతన అంటే శాశ్వతమైన, సత్యమైన, వాస్తవమైన, యథార్థమైన
సనాతనమైన జ్ఞానం. ఇదంతా కూడా దేనికి చెందిందై ఉంటుంది? సృష్టికర్త పరమాత్మకు చెందినటువంటి జ్ఞానం ఏదో ఇది సనాతనమైన జ్ఞానం. అంటే అందరి లక్ష్యం సృష్టికర్తను పరమాత్మను తెలుసు. అలాంటి జ్ఞానాన్ని అందించేటటువంటి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. మనల్ని తప్పుదో పట్టించే సాహిత్యం ఎక్కువ ఉంటుంది సమాజంలో. ఎలా ఉంటుంది? నీకు నచ్చినట్టు జీవించు, నీకు నచ్చినట్టు వ్యవహరించు, నీకు నచ్చింది తిను, నువ్వు నచ్చింది చేయండి, నువ్వు నచ్చింది తింటే రోగాలన్నీ వస్తాయి, నువ్వు నచ్చినట్టు చేస్తే తప్పు చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అంతే. అలా కాకుండా ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి బౌండరీస్ ఏంటి, లిమిట్స్, ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనేటువంటి మోరల్ వాల్యూస్ అనేది ఈ జ్ఞానం కింద వస్తుంది. ఈ జ్ఞానము దీన్ని పొందాలంటే స్వాధ్యాయం, మంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. రెండోది స్వప్లస్ అధ్యయనం, అంటే మనల్ని మనం అధ్యయనం చేయాలి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను, అది తప్ప ఒప్ప అనేది వెంటనే మనల్ని మనం అధ్యయనం చేయాలి. నేను తప్పు మాట్లాడినా, ఇప్పుడు ఉప్పు మాట్లాడినాను. అలాగే ఒక పని చేసిన వెంటనే మనల్ని మనం అధ్యయనం చేయాలి. నేను చేసిన పని తప్ప ఉప్ప, అది ఉచితమా అనుచితమా, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా అనేది మనం వెంటనే అధ్యయనం చేయాలి. దీన్ని స్వాధ్యాయం అంట. స్వాధ్యాయంలో రెండో కోణం ఇది. ఇది మనం చేయకపోతే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తాం. చివరికి మనం జీవితం అధోగతి పాలవుతుంది. ఆ తప్పుల యొక్క పరిణామాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. అది తప్పు నిప్పు లాంటిది. మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది. నేను తెలియక ముట్టుకున్నా అంటే అది కాలకుండా ఉండదు. తప్పు కూడా అంతే. మనం తెలిసి చేసినా తెలియక చేసినా దాని శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మనం ఈ చట్టం నుంచి, మనం ఏర్పాటు చేసుకున్న చట్టం నుంచి, పోలీసు వ్యవస్థ నుంచి, కోర్టు నుంచి తప్పించుకోవచ్చు తప్పుడు సాక్ష్యాలు పెట్టి. కానీ ఆ ఈశ్వరుని యొక్క న్యాయ వ్యవస్థ ఉంది. ఈశ్వరుని చట్టం ముందు ఎవడు కూడా తప్పించుకోలేడు. దేశానికి రాజైనా, ప్రపంచానికి అధినేత అయినా తప్పించుకోలేడు, శిక్ష అనుభవించాల్సిందే. అందుకని ముందుగానే తప్పు చేయకుండా జీవించాలంటే నిరంతరం మనల్ని మనం స్వాధ్యాయం చేయాలి. మనల్ని మనం అధ్యయనం చేసి వదిలిపెట్టి ఎదుటివాడు ఏం చేస్తున్నాడని, వాడు ఎవడింటికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, మన వాళ్ళ మీద అలా దానివల్ల ఎలాంటి లాభం లేదు. కానీ మనల్ని మనం అధ్యయనం, మన టైం మనం వేస్ట్ చేసుకుంటున్నాం, మన బుర్రకి అనవసరమైన పని కల్పిస్తున్నాం. మనం తిన్న అన్నం మెతుకుకి అలాంటి మాటలు మాట్లాడి, వాళ్ళ గురించి మాట్లాడి వాటిని వేస్ట్ చేస్తున్నాం ఆ శక్తిని. ఇది జ్ఞానమయ కోశం. అంటే జ్ఞానాన్ని ఈ విధంగా పొందడం ద్వారా మన జ్ఞానమయ కోశాన్ని శక్తివంతంగా చేసుకోవచ్చు. చివరిగా ఉండే ఆనందమయ కోశం. ఇందులో ఇక ఏమి ఉండదు, ఆనందమే. ఈ ఆనందమయ కోశాన్నే కారణ శరీరము లేదా లింగ శరీరం అంటారు. కారణ శరీరం ఎందుకంటారంటే ఈ ఆనందమయ కోశంలో ఉన్నటువంటిది అక్కడ జరిగేటటువంటి దానిపైన ఆధారపడి నెక్స్ట్ జన్మ మన శరీరం వస్తుంది. అందుకే ఇది కారణ శరీరం. ఇక్కడ జరిగేటటువంటి తంతు వల్లనే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఆనందమయ కోశంలో ఇద్దరు ఉంటారు. ఒకటి జీవుడు, రెండోది దేవుడు. అంటే జీవుడు మనం, ఆత్మ. రెండోది దేవుడు మనతో పాటు ఉంటాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మనం చేసేటటువంటి మన మనసు అనేక రకాల పనులకు ప్రోత్సహిస్తుంది. అందులో తప్పుందా ఒప్పుందా తెలియదు, ఏది పడితే అది చేస్తుంటాం. ఆ తప్పులు అన్ని కూడా లెక్క రాస్తూ ఉంటాడు లోపల ఉన్నటువంటి దేవుడు. ఈ లెక్కలు రాసేవాడిని ఏమంటాం మనం? చిత్రగుప్తుడు అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రాల్లో చదువుకున్నాం. చిత్రగుప్తుడు కాదు, ఈ లెక్కలు రాసేవాడు దేవుడే స్వయంగా. ఇంకెవరు అసిస్టెంట్ని పెట్టుకోలే. చరిత్రలో పైన ఏదో యముడి పక్కన చిత్రగుప్తు ఉంటారు, రాస్తుంటాడు. అదన్నీ కల్పితాలు, వాంగ్మయాలు. కానీ నిజంగా మన యొక్క లెక్కలన్నీ కూడా ఇక్కడే తేలుతుంటాయి. మనలోనే ఉండి దేవుడు మనం చేసే తప్పులన్నీ కూడా చూస్తూ మన లెక్కలు రాస్తూ ఉంటాడు, అకౌంట్ రాస్తూ ఉంటాడు. ఇక్కడ దానికి సాక్ష్యం ఎవరు? విట్నెస్ మనమే. ఆత్మ సాక్షిగా అంటాం చూడండి. మన ఆత్మ సాక్ష్యంగా ఉంటుంది, విట్నెస్గా ఉంటుంది. ఈ పదం ఎందుకు వచ్చింది? నీ ఆత్మసాక్షిగా చెప్పంటాం. ఎవడైనా కొంతమంది వీని మీద ప్రమాణం చేయి, వాని మీద ప్రమాణం చేయంటే ప్రమాణం చేసి కూడా తప్పు చెప్తాడు, అబద్ధం చెప్తాడు. కానీ నీ ఆత్మసాక్షిగా నిజం చెప్పమంటే మటుకు ఎవడు చెప్పాడు. ఎందుకంటే లోపల అది వ్యతిరేకిస్తుంది, ఎగ్నెస్ట్ చేస్తుంది లోపల. అది జీవుడు, మన అంతరంగం, మనమే. అదే మన శరీరం, ఇంద్రియాలేమో ప్రోత్సహిస్తాయి అబద్ధం చెప్పమని. లోపల ఉన్న మనము, ఆత్మ ఉంటుంది కదా, అది అంతరంగం, మన అంతరంగం ఉంటుంది. ఇది వ్యతిరేకిస్తుంది. అంటే మన ఆత్మ సాక్ష్యంగా ఉంటుంది. మనం చేసే పనులన్నిటి కూడా మంచి చెడు ఇది ఏమీ దీని ప్రమేయం ఉండదు, ఇందులో జోక్యం చేసుకోదు. మన ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది అంతే. ఏది చేస్తే అలాంటి శరీరం వస్తుంది, తర్వాత మనం అనుభవిస్తాం. వీటన్నిటిని రాస్తున్నవాడు ఇక్కడ ఉంటాడు దేవుడు. మనం అనుకుంటాం ఎవరి కంటి మూడో కంటికి తెలియకుండా తప్పు చేస్తుంటాం. మనం అనుకుంటాం నేను ఎవరు చూడలే, నేను చేసిన తప్పు అనుకుంటాను. కానీ చూడాల్సిన వాడు చూస్తాడు, ఇక్కడ రాయాల్సినవాడు రాస్తాడు. మనం పోలీసులకు కనపడకుండా, చట్టానికి కనపడకుండా, ఇంకెవరికి కనపడకుండా, అమ్మ కనపడకుండా మనం తప్పులు చేస్తుంటాం. కరెక్ట్ అని ఎవడు చూడాలో వాడు చూస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు ఆ లెక్కలని. అది
ఆనందమయ కోశంలో ఉంటుంది. ఇది సాక్షి బుద్ధి. మన యొక్క లెక్కల్ని తేల్చి రాబోయేటటువంటి మనకు కలిగేటటువంటి ఫలితాలు సత్ఫలితాలా దుష్ఫలితాలా, దుష్కర్మ చేస్తే దుష్ఫలితాలు, సత్కర్మ చేస్తే సత్ఫలితాలు మనం పొందుతాం. ఈ జన్మలో కాకపోతే ఈ జన్మలో మనం అవన్నీ అనుభవించకపోతే దీని ఆధారంగా కారణం ఇది కారణం, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. మన సత్కర్మలు దుష్కర్మలు ఫలితాలని మనం అనుభవించడం అనేది వచ్చే జన్మలో. అసలు వచ్చే జన్మ అంటూ ఉందా, ఉంటే ఎలాంటి 100% ద్వారా ఉంది. అనేది మనం వేరే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. చెప్పుకుందాం. 100% ఉంది. నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్. అవునా? చాలా. ఓకే, చెప్పుకుందాం. అండ్ ఆనందమయ కోశ దగ్గర ఉన్నాం మనం. ఆనందమయ కోశంలో ఇది ఉంటుందండి. అన్ని మన తప్పుల లెక్కల చిట్టా అంతా ఇక్కడ రాయబడుతుంది, తేల్చబడుతుంది. దానికి సాక్ష్యం కూడా మనమే, మన ఆత్మ. అదే ఆనందమయ కోశం. ఆనందమయ కోశం. సో ఈ ఐదిటిని బ్యాలెన్స్ చేయటం, అనుసంధానం చేయటం ఎలా అండి? ఎంతో చెప్పుకున్నా ఒక్కొక్క దాన్ని ఎలా చేయాలి. యోగా, ప్రాణాయామ, సమతుల్యమైనటువంటి మేలైనటువంటి ఆహారం తీసుకోవడము, సత్సంగం చేయడం, స్వాధ్యాయం చేయడం, మెడిటేషన్ చేయడం, తర్వాత స్వాధ్యాయం వచ్చింది. ఆ తర్వాత ఇది మనం ఈ తప్పులు అనేది ఎవరు చూడట్లేదు అనేది కాకుండా చూసేవాడు చూస్తున్నాడు కాబట్టి ఆ ఆత్మసాక్షిగా మనము పరమాత్మునికి సమ్ముఖంలో మనం తప్పులు చేయకూడదు. అంటే ఎవరు చూడకుండా కూడా మనం నిజాయితీగానే ఉండాలి. అప్పుడు మన ఈ ఆనందమయ కోసం శక్తివంతం అవుతుంది. ఇప్పుడు అతి పెద్ద అవయవ మార్గాన్ని నుంచి అతి చిన్న అవయవం వరకు అన్ని టచ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక సెంటెన్స్, ఏ తప్పు చేయకుండా ఉన్నటువంటి వాడు, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, తప్పు చేయకుండా ఉన్నటువంటి వాడు రొమ్ము విరుచుకొని తల ఎత్తుకొని నిర్భయంగా తిరుగుతాడు. చిన్న తప్పు చేశాడు అనుకో, వాడు సందుల్లో గొంతుల్లో పోతూ ఉంటాడు. ఎదుటి వానికి కనపడకుండా తల దించుకొని నేను చేసిన తప్పు వానికి తెలుస్తుందేమో భయంతో జీవిస్తాడు. భయంతో జీవించడం భయంతో జీవిస్తాడు. ఇక్కడ నిర్భయంగా జీవించేటటువంటి వాడు ఎంత ఆనందంగా ఉంటాడంటే అంత ఆనందంగా ఉంటాడు. వాని లోపల అసలు బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఆనందం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం వల్ల మళ్ళీ ఆనందం పెరుగుతుంది. అదే తప్పు చేసినటువంటి వాడు, భయంతో జీవించేటటువంటి వాడు ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. ఆనందంగా లేకపోతే అన్ని రోగాలు వస్తాయి, ఆరోగ్యం కూడా ఉండదు. ఇది ఆనందమయం. అంటే నిర్భయంగా జీవించాలంటే తప్పు చేయకుండా జీవించాలి. తప్పు చేయకుండా జీవిస్తే ఆనందమయ కోశం వృద్ధి చెందుతుంది. ఆనందమయ కోశం డెవలప్ అయితే మొత్తం ఆనందమే మనకి, ఆరోగ్యంగా. సో ఇదండి మన అన్నమయ కోశ నుంచి ఆనందమయ కోశ దాకా ఈ జర్నీని ఇలా తీసుకొచ్చాము. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలన్నమాట. నేను ఏ కోశం వరకు సంతోషంగా ఉన్నాను, ఏ కోశం నాది శుద్ధిగా ఉంది, ఏ కోశాన్ని మనం ఇమీడియట్గా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని తర్కించుకొని, వీలైతే నోట్స్ రాసుకొని ఎపిసోడ్ మళ్ళీ వినండి. ఎక్కడెక్కడ మీరు తప్పు చేస్తున్నారు అంటే, తప్పు అంటే అది తప్పని కూడా మనకు తెలియకపోవచ్చు. ఈ మనం చేసేది తప్ప ఒప్ప అని తెలియాలంటే మనం ఇంతకు ముందు యమాల గురించి చెప్పుకున్నాం. సత్యం, అహింస, సత్యం, అష్టాంగ యోగంలో అది ఒకసారి వింటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుస్తుంది. చూడండి, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా దాదాపు 25-30 చేస్తున్నాం మేము. ఎప్పటి నుంచో 2 years బ్యాక్ మొదలైందండి మన జర్నీ. మన ఇప్పుడు 20-30 కాదండి, 40 దానికి వచ్చాయి. అవునా? ప్రదోషాసనే 15 to 18. అవును, సబ్జెక్ట్స్ చూడండి ఒక్కసారి, మీకు మంచిగా జరుగుతుంది. మనం పూర్తి చేయవలసిన కర్మలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనకి చిట్టా మనకే తెలిసిపోతుంది. మనకు అద్భుతమైన సబ్జెక్ట్తో మేము ముందుకు మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.